వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్, రేషన్ కార్డ్స్ బదులు స్మార్ట్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు, దీని స్పెషాలిటీ ఏంటి? అంటే గతంలో ఆ ప్రభుత్వం చేసిన అనేక అరాచకాల్లో వాళ్ళు ఏ విధంగా రేషన్ కార్డుని కూడా రాజకీయ రంగు పూసి వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించడం మనం చూసాం. సో ఆ మార్పు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఏటీఎం కార్డ్ సైజులో కేవలం ప్రభుత్వ చిహ్నాలు, తర్వాత కుటుంబ సభ్యుడి యొక్క ఫోటో తప్ప ఇంకేం ఉండవు దీంట్లో. ఆ పేరు విషయంలో కానివ్వండి, వాళ్ళ అడ్రస్ చిరునామా విషయంలో కానివ్వండి, అదేవిధంగా కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి, చాలా క్లారిటీగా అందరికీ చాలా స్పష్టంగా కనపడే విధంగా మంచి క్వాలిటీ కార్డు మేము తయారు చేయగలిగాం. ఇందులో సెక్యూరిటీ మెజర్ కూడా మేము క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసాం. క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఎక్కడున్నా సరే ఏ రేషన్ షాప్కి వెళ్ళినా సరుకులు తెచ్చుకోవచ్చు. మీరు స్కాన్ చేయగానే మీకు సరుకులు ఇచ్చినప్పుడు ఆ వివరాలన్నీ కూడా ఆటోమేటిక్గా మా సిస్టంలో అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ అయిన డేటాని జిల్లాల వారీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుని సరైన రీతిలో ఇవి మనం అందించగలుగుతున్నామా లేదా అనే దానిపైన కొంచెం లోతుగా మాకు సమాచారం అందుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని కార్యక్రమం ఈరోజు మనం రైస్ ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి అందిస్తున్నాం. దాదాపు 17 లక్షల కుటుంబాలకు ఆ విధంగా అందిస్తున్నాం ప్రతి నెల. సో ఆ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా ప్రజలకు తీసుకెళ్తాం. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫేక్ కార్డ్స్ చాలా ఉన్నాయని చెప్పారు, దాని మీద ఏదైనా చర్యలు తీసుకున్నారా మీరు? ఖచ్చితంగా భారతదేశంలో మనం గర్వపడే విధంగా చెప్పుకోగలిగింది ఏంటంటే 96.4% ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ప్రతి కార్డు చెక్ చేయించాం. ఎవరైతే నమోదు చేసుకోలేకపోయారో వాళ్ళకి అర్హత కోల్పోయారు. 96.4% మాత్రం పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు అందిస్తున్నాం. ఈ కార్డు ఎప్పుడు లాంచ్ అయిపోతున్నారు? 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా 9 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. 4 విడతలుగా ఈ కార్డులు సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా పూర్తి అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఉచితంగా ఈ కార్డు ప్రక్రియ ప్రారంభించాం. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.